ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు దగ్గరవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక పావుకు దిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత స్వదేశంలో అంతకంతకు బలపడుతున్న పాకిస్తాన్ సర్వసైన్య అధ్యక్షుడు సిడిఎస్ ఆసిమ్ మునీర్ విధేయతను పరీక్షించేందుకు మరో పరీక్ష పెట్టబోతున్నారు. ఇందుకోసం ఆసిమ్ మునీర్ కు ఓ టాస్క్ అప్పగించబోతున్నారు. ఇందులో ఆసిమ్ మునీర్ పాస్ అయితే పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. పాలస్తీనాలోని గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘంగా సాగిన యుద్ధాన్ని ఆపిన ట్రంప్ ఈ సందర్భంగా 20 పాయింట్లతో శాంతి ప్రణాళిక ప్రకటించారు. దీనికి పాకిస్తాన్ కూడా మద్దతు పలికింది. ఈ ప్రణాళికలో భాగంగా యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణం, ఆర్థిక పునరుద్ధరణ కోసం చేపట్టే కార్యక్రమాల్ని పర్యవేక్షించడానికి ముస్లిం దేశాల నుండి ఒక దళాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అలాగే హమాస్ ను నిరాయుధీకరణ చేయాలన్న ట్రంప్ ఆలోచన అమలుకు సహకరిస్తే తమ దేశాల్లో ముస్లింల జనాభా నుంచి వ్యతిరేకత తప్పదని పలు దేశాలు ఆందోళనలో ఉన్నాయి. అయితే స్వదేశంలో ఇబ్బందులు లెక్క చేయకుండా అమెరికాకు, పాకిస్తాన్ ను దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ దేశ సైనిక నియంత ఆసిమ్ మునీర్ మాత్రం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన త్వరలో ట్రంప్ తో భేటీ కానున్నారు. ఇందులో ఆసిమ్ మునీర్ ను పాకిస్తాన్ బలగాల్ని గాజాకు పంపాలని ట్రంప్ కోరుతున్నారు. పాకిస్తాన్ కు అండగా నిలవాలంటే ట్రంప్ మాట వినక తప్పని పరిస్థితి మునీర్ది. ఈ మిషన్ లో భాగం కావడానికి పాకిస్తాన్ నిరాకరిస్తే మాత్రం ట్రంప్ ఆగ్రహం చవిచూడాల్సి రావచ్చు. ఎందుకంటే ఆసిమ్ మునీర్ సహా పౌర సైనిక నాయకత్వం కూడా పాకిస్తాన్ లో అమెరికా పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా ఈ పెట్టుబడులు ఆగిపోయాయి. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గత నెలలో ఇస్లామాబాద్ శాంతి పరిరక్షణ కోసం దళాలను అందించడాన్ని పరిశీలిస్తుందని, కానీ హామస్ ను నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు. దీంతో ఇప్పుడు ఆసిమ్ ను ట్రంప్ కి ఇవ్వబోయే హామీ చర్చనీయాంశంగా మారుతుంది.